నమస్తే, నేను మీ అంజలి దాస్ కోటపాటి. రమణ పేరం గారు ఆయన నెల్లూరు నుంచి వచ్చారు. రమణ పేరం గారు ఒక సోషల్ టీచర్ అయినప్పటికీ కూడా ఆయన ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్తో మెడ్రాస్లోని ఒక కాలేజ్లో డిప్లొమా కంప్లీట్ చేసి అక్కడి నుంచి సోర్ రీసెర్చ్ సాగుతూనే ఉంది. ఆర్ట్ హిస్టరీ స్వయంగా స్టడీ చేసి తన ఆర్ట్ని ఎలా ఒక స్టైల్గా క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతో సార్ చాలా పెయింటింగ్లు వేయడం, ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు, సార్ 3 కలర్స్తో వినాయకుడిని కంప్లీట్ చేశారు. 4 కలర్స్ అండ్ ఎక్స్ట్రాడినరీ బికాజ్ లైనింగ్లో డివైడింగ్ చేసేసి టింట్ షేడ్ని ఇక్కడ ఎక్స్పోజ్ చేశారు. నెక్స్ట్ సో ఇక్కడ ఓవర్లాపింగ్ ఇక్కడ చూడొచ్చు. క్యూబిస్టిక్ అంటే క్యూబిజంలో ఉంటే మన హౌసెస్ కానీ దూరం నుంచి చూస్తే కొండలు, చెట్లు అవన్నీ కూడా క్యూబిజం డివైడింగ్స్ ఇక్కడ చూడొచ్చు మనం. ఎస్, ఇక్కడ వచ్చేసి టెక్చర్స్ క్రియేట్ చేశారు. వెరీ గుడ్ కలరింగ్స్, సూపర్ కలరింగ్. చేత్తో ఈ లాంతర్ పట్టుకోవడం అదంతా కూడా మీకు ఇంకొక చూపిస్తాను. క్యూబిస్టిక్ స్టైల్ ఆఫ్ ఆర్ట్. ఎస్, ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ రోలు ఇక్కడ ఎలా డివైడ్ చేశారు జామెట్రికల్ షేప్స్లో. ఇక్కడ కొండ ఉంది, ఇక్కడ కోడ్ ఉంది, చూసారా ఎలా డివైడ్ చేశారో. ఎక్స్ట్రాడినరీ అండ్ చాలా ఇంటెలిజెన్సీ ఉపయోగించారు ఇక్కడ. గ్రేట్ సార్. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ రామ, సీత, లక్ష్మణులు ఉన్నారు. సీతాదేవి అనడానికి పువ్వు చూపించారు, లక్ష్మణుడు అనడానికి బాణం చూపించారు. ఇక్కడ ఇంటింటికి రాముడి విగ్రహాలు ఉంటాయి, రాముడి పటాలు ఉంటాయి అన్నమాట. ఇది కాన్సెప్ట్తో చాలా చక్కగా వేశారు. కలరింగ్ మాత్రం అదిరిపోయింది. ఇక్కడ చూడొచ్చు ఆంజనేయ స్వామి. ఇంకోసారి బాగా బ్రీఫ్గా రివ్యూ చేసుకున్నాం అండ్ టైం లేదు. ఇది ఆయిల్ పెయింటింగ్ చూసారు కదా, టెక్చర్ ఎలా క్రియేట్ చేశారు. ఇప్పుడే ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ కోసం సెలెక్ట్ అయింది. వావ్, దిస్ ఇస్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. ఇది కూడా ఆయిల్ కలరే, అంటే ఈ కలర్ రిమూవ్ చేశారనమాట. ఆయిల్ కలర్ వేసినప్పటికీ రిమూవ్ చేశారు. ఇక్కడ ఎక్సలెంట్ అనుకోవాల్సింది వెనకాల గంటలు అదిరిపోయినాయి కదా, సూపర్గా వేశారు. ఆ రియలిస్టిక్ ఫీలింగ్ ఒక గ్రీన్ కలర్లో చూపించడం అనేది ఆ రేర్ థింగ్. చేతిలో కూడా ఏవో ఉన్నాయి. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ అంజలి దాస్ కోటపాటి సైనింగ్ ఆఫ్. రేపు ఇంకొక ఆర్టిస్ట్ రివ్యూతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.